తెలంగాణ ఎన్నికల్లో ధరణి పోర్టల్ అంశం ఎంత ప్రధానంగా మారిందో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా చాలా కీలకంగా మారింది. ఇది ల్యాండ్ టైటిల్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్గా ప్రతిపక్షాలు అభ్యర్థిస్తున్నాయి. సో ఈ అంశం మీద మాట్లాడేందుకు మనతో పాటు ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం గారు ఉన్నారు. అజయ్ కల్లం గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సరే, ఇది ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఇంత వివాదం ఎందుకు వస్తుంది? దీన్ని డ్రాఫ్ట్ చేసినప్పుడు కానీ అసెంబ్లీలో ఆమోదించినప్పుడు కానీ ఇష్యూ కాలేదు, బట్ ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా ఇదే ఉంది. అంటే బేసిక్గా వివాదానికి తావిచ్చేటటువంటి అంశం ఏదీ లేదండి యాక్ట్లో. కేవలం ఎలక్షన్స్ కోసం మిగతా ఇష్యూస్ ఏవి కూడా ప్రజల దగ్గరికి తీసుకువెళ్తే వెళ్ళవు. ఈ చట్టం ఇంకా అందరి ముందుకు రాలేదు, అందరికీ తెలియదు. కాబట్టి దీని గురించి మనం ఏది మాట్లాడినా కన్ఫ్యూజ్ చేసినా సరిపోతుంది అనే ఉద్దేశంతో విపక్షాలు మాట్లాడటం తప్పితే వాళ్ళకి తెలియదు కాదండి. వాళ్ళకి తెలియదు అంతగా ఎలా సపోర్ట్ చేసినారు. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ ఫిరాయించవలసిన అవసరమే ఉంది. యాక్చువల్ ఒకసారి బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనకు ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ అందరితోటి ఎఫ్డిఐ కోసము, అంటే 89లో అప్పుడే కదా మనం ఓపెన్ చేస్తుంది ఎకానమీ. 90లో ఓపెన్ చేసాం. పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టినప్పుడు, మీరు ఈ దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉంటే అడ్డంకులు ఏంటి అని. రెండోది, ఈ మనకున్నటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన కంట్రీ ర్యాంక్ అప్పుడు 130 140 ఉండేదండి. దీన్ని అట్రాక్టివ్గా ఎట్లా చేయాలి అని చెప్పి వాళ్ళ ముందు ఉంచినప్పుడు ఒక మేజర్ ప్రాబ్లం వాళ్ళు చెప్పింది, ఈ దేశంలో మీ దేశంలో మేము ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ భూమి కొనుక్కున్నా ఏది కొనుక్కున్నా కూడా దానికి ప్రొటెక్షన్ అనేది లేదు, డిస్ప్యూట్స్ గ్యారంటీ అనేది లేదు. అంటే దాదాపు ఈరోజు 90 దేశాల్లో అండి, అప్పుడు దాదాపు మేము 30-40 దేశాల్లో టైటిల్కి ఒక ఇన్సూరెన్స్ ఉంటుందండి, ఒక గ్యారంటీ ఉంటుంది. గ్యారంటీ అనేది లేదు. దీన్ని మీరు బాగు చేసుకోకపోతే ఇన్వెస్ట్మెంట్సే కాదు, మీ దేశంలో కూడా ఇక లిటిగేషన్ తగ్గే అవకాశం లేదు అని చెప్తారండి. ఎందుకంటే మన దగ్గర సివిల్ కేసెస్ తీసుకుంటే 66% కేవలం ల్యాండ్ రిలేటెడ్ సివిల్ డిస్ప్యూట్స్ అండి. మర్డర్లు కూడా, అంటే క్రిమినల్ కేసులు తీసుకున్నా 14% మర్డర్స్ ల్యాండ్ రిలేటెడ్ ఉన్నాయండి. అంటే ఇంత పెద్ద ఎత్తున లిటిగేషన్ ఈ సబ్ కాంటినెంట్లో తప్పితే ప్రపంచంలో ఇంకే దేశంలో ఉండదండి. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో ల్యాండ్కి సంబంధించిన లిటిగేషన్ లెస్ దాన్ 3% ఉందండి. అంటే 1 to 3% ఉంటుంది ఏ దేశంలో తీసుకున్నా. కారణాలు ఏంటి కనుక్కుందామని చెప్పి ఆయన ఒక వాధ్వా అని చెప్పి ఒక ఎక్స్పర్ట్ అప్పుడు ఢిల్లీలో వారితో 1 man కమిటీ వేస్తారండి. వేస్తే ఆ కమిటీ మొత్తము మన దేశంలో ఉన్నటువంటి ల్యాండ్ టెన్యూరియల్ సిస్టమ్స్, ల్యాండ్ లాస్, ఇవన్నీ కూడా అన్నీ బ్రాడ్గా స్టడీ చేసి, మిగతా దేశాల్లో ఉన్నటువంటి సిస్టమ్స్ ఇవన్నీ కూడా స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇస్తుందండి. ఏంటి, అల్టిమేట్గా మన దేశంలో కూడా ఆస్ట్రేలియాలో ఒరిజినల్గా స్టార్ట్ చేసినటువంటి టారెన్స్ సిస్టమ్ అంటాము, TORRENS, టారెన్స్ కూడా మనం ఇంప్లిమెంట్ చేసి టైటిల్స్ అనేది మనం ఇవ్వటము, టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయటము జరిగితే తప్పితే వివాదాలు తక్కువ, ప్రజలకు వారికి ఉన్నటువంటి ఆస్తి మీద కంప్లీట్ రైట్స్, సంపూర్ణ హక్కులు అనేవి ఉండవు అని చెప్పి వారు చెప్పడం జరిగిందండి. దాని మీద వారు వెంటనే డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్కి పంపించి దీన్ని ముందుకు ఎట్లా తీసుకువెళ్ళాలి అని అంటే వాళ్ళు టాస్క్ ఫోర్సులు వేయటం జరిగిందండి. ఆ టాస్క్ ఫోర్సులు నిదానంగా డిస్కషన్లు చేసి మనకున్నటువంటి వివిధ చట్టాలు స్టడీ చేసి ఏ చట్టంలో ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి, ఏది అడ్డంకులు. ఇప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ ఉందనుకోండి, అది దాంట్లో కొన్ని మార్పులు చేయవలసిన అవసరం ఆ రోజు కనిపించింది. ఎందుకంటే మన ఇక్కడ ఈ దేశంలో మనకున్నటువంటి హక్కుల్ని మనం ప్రిజంప్టివ్ టైటిల్స్ అంటామండి, ఊహాజనితమైనవి, దే ఆర్ నాట్ పక్కా. రెండోది, మనం జరిగే రిజిస్ట్రేషన్ విధానం కూడా రిజిస్ట్రేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండి, టైటిల్ రిజిస్ట్రేషన్ జరగదు, హక్కుల రిజిస్ట్రేషన్ జరగదు, ఓన్లీ కాగితాల రిజిస్ట్రేషన్ జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా మీరు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ తీసుకున్నా, ఇట్స్ ఓన్లీ ఏ కాంట్రాక్ట్ అండి, టైటిల్స్ చూడరు దాంట్లో. అట్లా ఏ యాక్ట్ తీసుకున్నా కూడా ఈ సమస్యలు ఉన్నాయి. దేర్ఫోర్ మనం ఒక కొత్త చట్టం, ఒక మోడల్ యాక్ట్ తీసుకుని వచ్చి అన్ని రాష్ట్రాలకి పంపించి, ల్యాండ్ వాళ్ళ సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళ చేత దాన్ని ఎనాక్ట్ చేపించి దానికి కావాల్సిన సపోర్ట్ మనం ఇచ్చి
ఇంప్లిమెంట్ చేయించగలిగితేనే లాంగ్ టర్మ్లో ఈ సమస్యలు పోతాయి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళు అప్పుడు ఒక మోడల్ యాక్ట్ తయారు చేశారు, రాష్ట్రాలకు పంపించారు. రాష్ట్రాలు చేయటానికి ఎన్నో సమస్యలు, దీనికి డబ్బు కావాలా, టైం పడుతుంది సర్వే అంటే చాలా. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ చట్టం చేయలేదు, ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు స్టార్ట్ చేశారు? కరెక్ట్ కాదండి అది తెలియని వాళ్ళు చెప్పేది. రాజస్థాన్లో 2016లోనే పాస్ అయిందండి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఫేజ్డ్ మేనర్లో వెళ్దామని ఓన్లీ అర్బన్ ఏరియాస్కే లిమిట్ చేశారు, టైటిలింగ్ అర్బన్ ఏరియాస్కి. మహారాష్ట్రలో ఆల్రెడీ యాక్ట్ ఉందండి, వాళ్ళు కూడా డ్రాఫ్ట్, దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియరెన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు గుజరాత్లో డ్రాఫ్ట్ రెడీగా ఉందండి, మధ్యప్రదేశ్లో డ్రాఫ్ట్ రెడీగా ఉంది. ఎందుకు చేయలేకపోతున్నారు అని అంటే రకరకాల సమస్యలు అండి. ఒక చట్టం తీసుకురావాలంటే ముందు ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సినటువంటి మెషినరీ కావాలి, నెంబర్ 1. నెంబర్ 2, టైటిలింగ్ అనేది దాంట్లో రకరకాల సిస్టమ్స్ ఉన్నాయండి. మనకు ఆ తరువాత అంటే ఇందాక చెప్పాను కదా, వాళ్ళు వే ఫార్వర్డ్ దీని ముందుకు ఎట్లా వెళ్ళాలి ఆ కమిటీ రిపోర్ట్ని అనడానికి టాస్క్ ఫోర్స్లను వేశారు, కమిటీలను వేశారు. వాళ్ళు వే ఫార్వర్డ్ ఏం చెప్పారంటే, మనము ప్రపంచంలో ఉన్న రకరకాల టైటిలింగ్ సిస్టంలో మనకు ఐడియల్ సిస్టమేటిక్ టైటిలింగ్కి వెళ్దాము. సిస్టమేటిక్ టైటిలింగ్ అంటే బిగినింగ్ నుంచి అండి, టోరెంట్ సిస్టమ్ అని, అంటే స్క్రాచ్ నుంచి మొత్తం మళ్ళీ సర్వే మొదలు పెట్టుకుని పూర్తిగా సర్వే చేసే మనం టైటిలింగ్కి వెళ్ళాలి. అంటే మన దగ్గర ఉన్నటువంటి రికార్డులు కాపీల ప్రకారం వెళ్తే కాదు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు, ఇంకా రాలేదండి. ఎందుకు అని అంటే ముందు గెజిట్ ఇష్యూ అయింది కానీ దీని అపాయింటెడ్ డేట్ అన్నది లేదండి. ఇంతవరకు అసలు మనం రూల్స్ రెగ్యులేషన్సే ఫ్రేమ్ చేయాలి. కారణం ఏంటంటే సిస్టమేటిక్ టైటిలింగ్లో ముందు భాగం ఫస్ట్ రీసర్వే జరగాలండి. ప్రతి ఇంచ్ ఆఫ్ ల్యాండ్ సర్వే జరిగి దానిలో హక్కుదారులను మనం నిర్ణయించాలి. ఆ ప్రాసెస్ ఇప్పుడు జరుగుతుందండి. అంటే మనకు ఇప్పటి వరకు 17,500 గ్రామాలు మన రాష్ట్రంలో ఉంటే దాంట్లో 6,000 గ్రామాలు మనం సర్వే పూర్తి చేశామండి. దాంట్లో 4,000 గ్రామాలు, మిగతా 11,000 గ్రామాలు కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ అవుద్ది. ఇది అయిన తర్వాత ఈ లోపు మనం రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫ్రేమ్ చేసి ఈ లోపు దీన్ని మన అడ్వకేట్స్ ఛాలెంజ్ చేశారు హైకోర్టులో. వాళ్ళకు కొంత నష్టం జరుగుతుంది. అంటే కేసులు తగ్గిపోయారనుకోండి, వాళ్ళకి వృత్తికి ఇబ్బంది అయిపోతుంది. అట్లా వృత్తికి ఇబ్బంది అవుతుందని లిటిగేషన్స్ ఉండాలనుకుంటే ఎట్లా? అంటే ఇప్పుడు ఇట్స్ ఏ ఫ్రీ కంట్రీ. సో ఎవరి ప్రొఫెషన్, ఎవరి ప్రెషర్ గ్రూప్ కెన్ ఎక్సర్సైజ్ దేర్ చాయిస్ అండ్ దెన్ బ్రింగ్ ప్రెషర్. ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు కూడా చాలాసార్లు అడ్వకేట్స్ ఉన్న చట్టాలని క్వశ్చన్ చేయడం జరిగింది. వేస్తే హైకోర్టు స్టే ఇవ్వలేదండి. ఇన్స్టెడ్ హైకోర్టు మీరు ఒకసారి వీళ్ళ అబ్జెక్షన్స్ ఎగ్జామిన్ చేసి దీన్ని ఎంతవరకు మనం అడ్రస్ చేయగలము అనేది ఆలోచించి ఒకసారి కోర్టుకు చెప్పండి అని అంటే మనం టైం తీసుకున్నాం సార్. ఈ విషయంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత కేసు ఫైల్ చేయాలంటే కింది కోర్టులో సాధ్యం కాదు, డైరెక్ట్గా హైకోర్టులోకి వెళ్ళాలి. అంత కెపాసిటీ ఎట్లా ఉంటుంది? ఎక్కడో శ్రీకాకుళంలో ఉంటే ఇప్పుడు మీరు హైకోర్టు న్యాయ రాజధాని కర్నూలు అంటారు, అక్కడ దాకా వచ్చి ఎట్లా ఫైల్ చేయగలరు? లేకపోతే ఇప్పుడున్నట్టు విజయవాడకు వచ్చి ఎట్లా చేయగలరు? కడపలో, చిత్తూరులో ఏదైతే హైకోర్టు దగ్గరకు వచ్చి ఎట్లా ఫైల్ చేయగలరు? సామాన్య ప్రజలు భూములు లాక్కోవడానికి ఇదంతా అంటున్నారు. అదేనండి నేను చెప్పేది ఏంటంటే, అదే చదవటము తెలియకపోవటం వల్ల. చట్టం తెచ్చింది దేనికండి? కేసులు లేకుండా చేయటానికి, పూర్తి హక్కులు ఇవ్వటానికి. నేను ఇందాక చెప్పాను, ఈ రోజు వరకు కూడా మనకున్నటువంటి ఆస్తుల మీద, వ్యవసాయ భూమి కానీ ఇల్లు కానీ దేని మీద మనకు పూర్తి హక్కులు లేవండి. ఇప్పుడు ఈ ఫ్లాట్ నాది, ఈ ఇల్లు నాది, కొనుక్కున్నాను, నా దగ్గర ఏం కాగితం ఉందండి? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటుంది. నేను ఇందాకే చెప్పాను, రిజిస్ట్రేషన్ యాక్ట్లో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది, దీని మీద హక్కుల్లో రిజిస్ట్రేషన్ జరగల. సో అదే అంటున్నా కదా, మనం ఇక్కడ కూర్చుని చార్మినార్ని రిజిస్టర్ చేయొచ్చు, కుతుబ్ మీనార్నైనా రిజిస్టర్ చేయొచ్చు. ఎందుకు? వాడు నేను అమ్ముతున్నాను అంటాడు, వీడు కొంటున్నాను అంటాడు. రిజిస్ట్రేషన్ ఏంటి? అంతవరకు ఎవిడెన్స్, ఆ ట్రాన్సాక్షనల్ ఎవిడెన్స్ తప్పితే నీకు హక్కులు ఉన్నాయా, నీకు హక్కులు ఉండి ఆ హక్కులు అమ్ముతున్నావా లేదు చూడరు కదా. అందుకని ఈ రోజు వరకు ఈ దేశంలో టైటిల్ చట్టం లేదండి. డౌట్ ఏంటంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ఓనరే నిరూపించుకోవాలి తన ఓనర్షిప్ని, కాదండి సామాన్య హక్కులు ఉన్నట్టు నిరూపించుకుంటేనే వస్తాయి. అదే ఇవన్నీ అంటే అవాస్తవాలని తెలియదు కదా. ఇప్పుడు 6,000 గ్రామాల రీసర్వే పూర్తయింది, హక్కులు నిర్ణయించినాము. ఎక్కడన్నా ఎవరన్నా గొడవ చేశారా? ఎక్కడన్నా ఏమైనా ఇష్యూ జరిగిందా? లేదు. కానీ 3-4 సంవత్సరాలు చేస్తూనే ఉన్నాము. ఎలక్షన్స్కి ముందు ఈరోజు ఇది ఎందుకు వచ్చింది? కేవలం ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ తీసుకురావటం అండి. ఇది వస్తే మనకున్న సమస్యలన్నీ పోతాయి అని చెప్పి మనము తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
ఇచ్చినటువంటి మోడల్ యాక్ట్ ఆధారంగా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన యాక్ట్ను, మోడల్ యాక్ట్ను బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయలేదు ఇంతవరకు. చేయటానికి మీకు సమర్థత ఉండాలి కదండి. అదే ఇప్పుడు గుజరాత్, మధ్యప్రదేశ్ 2 బీజేపీ రాష్ట్రాలే కదా, మరి డ్రాఫ్ట్లు తయారు చేసినావు కదా. అస్సాం ఇప్పుడు కాదండి, సంవత్సరం క్రితమే చేయాలని చెప్పి రెడీగా ఉంది, చేయలేకపోతున్నారు. ఎందుకు? మీకు చేయటానికి కావాల్సిన సమర్థత కావాలండి. సమర్థత ఏంటంటే, ఒకటి ల్యాండ్ రికార్డ్స్ ప్యూరిఫికేషన్ ముందు 1 సంవత్సరం చేయాలి. మీకు ముందు బేస్ స్టేషన్స్ అన్ని రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, అవన్నీ సింక్రనైజ్ చేయాలి. ఇది సర్వే ఆఫ్ ఇండియా దీంతో, సెటిలైట్ తోటి. వీటన్నిటికంటే ముందు అసలు బేసిక్గా కావాల్సిన సర్వేయర్స్ అండి. ఏ రాష్ట్రంలో సర్వేయర్స్ ఉన్నారు? మనము థ్యాంక్స్ టు దిస్ గవర్నమెంట్ 11,000 మంది సర్వేయర్స్ని గవర్నమెంట్ వచ్చిన కొత్తలో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ విలేజ్ సెక్రటేరియట్స్ రిక్రూట్ చేయటం జరిగిందండి. ఎప్పుడైతే 11,000 మంది క్వాలిఫైడ్ పీపుల్, అందులో సగం మంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ అండి, హైలీ క్వాలిఫైడ్ సర్వేయర్స్ మనకు వచ్చారో అప్పుడు మనకు ధైర్యం వచ్చిందండి, ఎస్ మనం ఇటువంటి కార్యక్రమం చేయొచ్చు అని చెప్పి. ఏ రాష్ట్రం కూడా సర్వేయర్స్ని ఇంకా రిక్రూట్ చేయలేదండి. అస్సాము సర్వే ఆఫ్ ఇండియాని అప్రోచ్ అయింది, ఆంధ్ర చేసినట్లు మేము చేద్దాం అనుకుంటున్నాము, లంప్సమ్ మీరు చెప్పండి ఎంత, 200 కోట్లు కావాలా, 500 కోట్లు కావాలా, మేము ఇస్తాము, మాది చిన్న రాష్ట్రం కదా, చేసి పెట్టండి అని. అంటే డైరెక్టర్ జనరల్ మన సర్వే ఆఫ్ ఇండియా మాట్లాడాడండి, చేతులు ఎత్తేసాడు. ఆయన అన్నాడు, అయ్యా ఆంధ్రాలో చేస్తున్నాము అంటే వాళ్ళకి మెన్ మెషినరీ ఉన్నారు కాబట్టి చేస్తున్నాము, మీకు మెన్ మెషినరీ మేము ఎక్కడ తెచ్చి పెడతాము, ఫస్ట్ మీరు ఆంధ్ర మోడల్ స్టడీ చేసి మీరు కూడా రిక్రూట్ చేసుకోండి, మ్యాన్ పవర్ని ట్రైనింగ్ ఇవ్వండి, రెడీ చేయండి, అప్పుడు మేము వచ్చి చేసి పెడతాము అని. అలా మనము ఒక మెషినరీని రిక్రూట్ చేసుకుని ట్రైనింగ్ ఇచ్చి ఫీల్డ్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్, రోవర్స్, ఈరోజు మనం 3,000 రోవర్స్ కొన్నామండి కోవిడ్లో. మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అసలు అంటే ఈ దేశంలో రోవర్స్ తయారు చేసే సంస్థలు లేవు, బయట నుంచి కొనుక్కోవడానికి కూడా వీలు పడలా. 2 సంవత్సరాల కోవిడ్లో బయట కూడా అన్నీ క్లోజ్ అయి ఉన్నాయండి ఆ ఫ్యాక్టరీలు. అయినప్పటికీ కింద మీద పడి మనం 3,000 రోవర్స్ ప్రొక్యూర్ చేసాం. ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాలకు కలిపితే కూడా 3,000 రోవర్స్ లేవండి. అన్నీ మెన్ మెషినరీ దగ్గర పెట్టుకుని చేస్తున్నాం కాబట్టి అది ముందుకెళ్తుంది. అబ్సల్యూట్లీ మీ టైటిల్ అంటే మీకు ఇప్పుడు ఇచ్చేటటువంటి హక్కు ఈ రోజు వరకు మీరు జీవితంలో ఊహించిందండి, అంత సెక్యూర్ రైట్ మీకు ఇస్తున్నాం. కానీ వారసుల మధ్య కూడా గొడవలు వచ్చే అవకాశం ఉంది. వారసత్వ హక్కులు నేను అదే అంటుందండి, 6,000 గ్రామాలు రీసర్వే చేశాం, ఎక్కడా రాంది కొత్తగా మీకు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఫండమెంటల్గా మనం. చంద్రబాబు నాయుడు ఎక్కడ బహిరంగ సభకు పోయినా యాక్ట్ను చింపేస్తున్నారు, దాన్ని తగలబెట్టేస్తున్నారు. వారే కదండి అసెంబ్లీలో బ్రహ్మాండంగా యాక్టింగ్ గురించి మాట్లాడింది, వాళ్ళ పార్టీ మాట్లాడింది కదా. చంద్రబాబు మాట్లాడలేదు. ఎవరైతే పార్టీలో ఎవరో ఒకళ్ళు, వాళ్ళకు ఉన్నది 20 మందిలో ఒకళ్ళు ఇద్దరు మాట్లాడినట్టు. పయ్యావుల కేశవ్ ఆ పార్టీ తరఫున కదండి, వాళ్ళ పార్టీ తరఫున మాట్లాడింది కదా. బ్రహ్మాండంగా మీరు చదువుంటారు, ఆయన టోరెంట్ సిస్టమ్ కోడ్ చేశాడు, ఇది చాలా పాజిటివ్ స్టెప్, ఇది వస్తే లిటిగేషన్ పోతుంది, సమస్యలు పోతాయని చెప్పారు కదా. లిటిగేషన్ తగ్గిపోతుందండి, ప్రథమంగా పూర్తిగా కూడా తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే మీరు సర్వే చేసేది ముందు డ్రోన్తో సర్వే చేస్తారండి, తర్వాత మనకి ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్లు వస్తాయి, అవన్నీ పరిశీలించి విలేజ్ మ్యాప్ తయారు చేస్తారండి. అంటే పాత విలేజ్ మ్యాప్ తీసుకుని కొత్తగా తయారు చేసినటువంటి డ్రోన్ ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ దాని మీద సూపర్ ఇంపోజ్ చేసి కరెక్షన్స్ ఏమంటే చేసుకుని ఆ తర్వాత సర్వే మొదలు పెడతారండి. ప్రతి గ్రామంలో సర్వే పూర్తి అవ్వడానికి 4 నుంచి 6 నెలలు పడుతుందండి. ఒక టీం వెళ్తారు, సర్వేయర్స్ టీం, ప్రతి సర్వే నెంబరు, ప్రతి గట్టు, బౌండరీ అన్నీ కూడా పక్కాగా సర్వే చేస్తారండి. వాళ్ళ ముందు, రైతుల కళ్ళ ముందు సర్వే అంతా జరుగుతుంది. అది లీగల్గా జరుగుతుందంటే 2 చట్టాల కింద, సర్వే అండ్ బౌండరీ యాక్ట్ కింద ప్రతి రైతుకి నోటీస్ ఇస్తారు, అయ్యా నీ భూమి సర్వే జరుగుతుంది, నువ్వు వచ్చు ఇక్కడ నుంచో. వాళ్ళ ప్రతి ఒక్క రైతు సంతకం పెట్టించుకుంటారండి సర్వే చేసేటప్పుడు, బౌండరీలు చూపెడతారు. ఫైనలైజ్ అయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ROR యాక్ట్, రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ కింద మళ్ళీ నోటీస్ ఇస్తారండి లీగల్గా, అయ్యా సర్వే అయింది, బౌండరీలు ఫిక్స్ చేసినాము, ఇప్పుడు దీనికి సంబంధించి నీకు ఈ హక్కులు ఎలా వచ్చినాయో ఒకసారి నువ్వు వచ్చి చెప్పు, నీ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయో చూపెట్టు అని. చూపెట్టగానే దాంట్లో మీరు కొనుక్కున్నది అనుకోండి, టిక్ పెడతారు, ఈయనకి ఇలా కొనుగోలు ద్వారా వచ్చింది అని. వారసత్వం ద్వారా వచ్చింది అనుకోండి, ఈయనకు వారసత్వం ద్వారా వచ్చిందని టిక్ పెడతారండి. అంతకుముందు వారసత్వం ద్వారా వచ్చినవి పార్టీషన్లు జరగక, కొనుక్కున్నవి సబ్ డివిజన్లు జరగక కొన్ని లక్షలు అంటే ఈ
క్లియర్ పట్టాదారు పాస్ పుస్తకాలు లేకుండా అంటే ఎవరిది వాళ్ళు ఆస్తులు సెపరేట్ కాకుండా ఉన్నాయండి. మనకు 240 హోల్డింగ్ 240 ల్యాక్ హోల్డింగ్స్ ఉంటాయి రాష్ట్రంలో. మనకున్న పాస్ పుస్తకాలు ఓన్లీ 160 ల్యాక్స్ అండి. అంటే అన్ని సబ్ డివిజన్స్ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనకు 6000 గ్రామాల్లో మొత్తం పక్కాగా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయారండి క్లియర్గా అనమాట. పక్కాగా సర్వే చేసి మీ డాక్యుమెంట్లు చూసి పక్కాగా దాంట్లో రికార్డ్ చేస్తారండి. పాస్బుక్ ఇచ్చేస్తారు. కొత్త పాస్బుక్ బ్రహ్మాండంగా మీకు దాంట్లో పార్సిల్ నెంబర్ ఉంటుంది, పాత సర్వే నెంబర్ ఉంటుంది, ఎక్స్టెంట్ వెనక ఎప్పుడూ లేని విధంగా మీ మ్యాప్ ఉంటుందండి. అంటే ఫీల్డ్ మ్యాప్ పక్కాగా ప్రింట్ అయ్యి ఉంటుంది. జియోస్పేషియల్ డేటా కూడా ఉంటుందండి, లాంగిట్యూడ్ ఆల్టిట్యూడ్. అంటే మీకు అక్కడ రాయి ఉన్నా లేకపోయినా ఎవడు ఇంకా దాన్ని టచ్ చేయలేడు. ఇందాక నేను అన్నట్లుగా పక్కాగా సర్వే చేసి బోత్ మనకి సర్వే బౌండరీస్ యాక్ట్ కింద, అదేవిధంగా మనకు ROR యాక్ట్ కింద నోటీసులు ఇచ్చి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి వాళ్ళ హక్కు నిర్ధారించి మనం చక్కటి పాస్ పుస్తకం ఇస్తున్నాము. ఈ పాస్ పుస్తకాలు వాళ్ళ చేతిలోనే ఉంటాయండి. దీనిలో సెటిల్ కానివి ఏమన్నా ఉంటే డిస్ప్యూట్స్, అంటే నేను పొజిషన్లో ఉంటాను కానీ రికార్డులో వేరే వాళ్ళ పేరు ఉంటుంది, ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చి పిలిపించి ఎందుకు ఇట్లా జరిగింది అని వాళ్ళిద్దరు కలిసి రాసిస్తే ఆ పొజిషన్లో ఉన్న ఆయనదేనండి భూమి నాది కాదను, లేకపోతే పొజిషన్లో ఉన్న ఆయన కాదు సార్ భూమి అయిందేను నేను కౌలుకు చేసుకుంటున్నాను ఇట్లా రాసిస్తే అదేవిధంగా ఎంట్రీ చేసేస్తారు ఓనర్ ఎవరు అనేది. ఈ రికార్డు తయారైన తర్వాత మళ్ళీ మొత్తం పబ్లిక్ డిస్ప్లే చేస్తారండి. గ్రామంలో ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే రైట్ చేయొచ్చు ఇవన్నీ. సో దాని తర్వాత డ్రాఫ్ట్ రికార్డు తయారవుతుంది అనమాట. ఈ రికార్డు ప్రకారం ఇందాక చెప్పినట్లు పాస్ పుస్తకాలు ఇవన్నీ రెడీ అవుతాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమేటిక్గా మనం రీసర్వే చేసి హక్కుల్ని నిర్ధారించడం. క్లియర్ టైటిల్ ఇవ్వడం యజమానికి. అదే ఇంతవరకు టైటిల్ కూడా లేదండి. బేసిక్గా మనం క్లియర్గా హక్కులు నిర్ధారిస్తున్నాం. అంటే ఎవరు పట్టేదారు, ఎవరు కౌలుదారు, డిస్ప్యూట్ ఎక్కడ ఉంది, డిస్ప్యూట్ ఉన్నవన్నీ డిస్ప్యూట్ రిజిస్టర్లో ఎంటర్ చేస్తారు. ఇది కాకుండా ఇప్పుడు ఈ టైటిల్ యాక్ట్ వస్తే ఒకవేళ డిస్ప్యూట్ ఉంటే డైరెక్ట్గా హైకోర్టుకు వెళ్ళాలి అంటారు. అది కాకుండా ప్రాసెస్ కింది కోర్టులో అవకాశం ఎందుకు ఇవ్వలేదు? అదే చెప్తానండి. అంటే నేను చెప్తున్నా కదా, ఇది ఇప్పుడు పాత పద్ధతి ప్రకారం మనం ఇప్పుడు సర్వే చేసి ROR హక్కులు ఇవన్నీ కూడా నిర్ధారిస్తూ ఉన్నాము. టైటిల్ యాక్ట్ వస్తే కనుక రికార్డ్ ఆఫ్ టైటిల్స్ అని తయారు చేస్తారండి. రికార్డ్ ఆఫ్ టైటిల్స్ అంటే 3 రిజిస్టర్లు. ఒకటి టైటిల్ రిజిస్టర్, రెండోది డిస్ప్యూట్ రిజిస్టర్, మూడోది కన్వీనియన్స్ అండ్ చార్జెస్ రిజిస్టర్. 3 కలిపి టైటిల్ రిజిస్టర్ అంటారండి. సో ఈ చట్టం ఏం చెప్తుంది అంటే ఎక్కడైతే హక్కులు క్వశ్చన్ చేయరో పక్కాగా పట్టదారు మీరే అంటారో వాళ్ళని టైటిల్ రిజిస్టర్లో టైటిల్ హోల్డర్స్ లాగా వాళ్ళని ఎంటర్ చేస్తాము. ఎక్కడైతే డిస్ప్యూట్ ఉంటుందో దాన్ని డిస్ప్యూట్ రిజిస్టర్లో ఎంటర్ చేస్తాము. అంటే సివిల్ కోర్టులో కేసులు ఉండొచ్చు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కేసులు. కానీ ఇక్కడ టైటిల్ నిర్ధారించినటువంటివి అన్నదమ్ముల మధ్య పార్టీషన్ జరగలేదు, సక్సెషన్ డిస్ప్యూట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా దాంట్లో ఎంటర్ చేస్తారు. మూడోది కన్వీనియన్స్ అండ్ ఛార్జెస్ రిజిస్టర్ అని, అంటే మనము మార్టిగేజీలు చేసి ఉండొచ్చు, సివిల్ కోర్టులో కేసు ఉండొచ్చు, ఇలా గిఫ్ట్లు ఇచ్చి ఉండొచ్చు, పసుపు కుంకుమలని రకరకాలు, ఈ GPAలు ఇచ్చి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఆ రిజిస్టర్లో ఎంటర్ చేస్తారు. ఎందుకు? ఇప్పటికీ లిటిగేషన్కి ఒక మూలము సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్. అంటే ఒక ప్లేస్లో ఆ భూమి గురించి ఇవన్నీ తెలియకపోవటం వల్ల అండి. తెలియకపోవటం వల్ల ఏమవుతుంది, నాకు మీరు మార్టిగేజ్ చేసింది లేని తెలియదు, నేను కొనుక్కుంటాను, తర్వాత బ్యాంక్ నాకు నోటీస్ ఇస్తుంది. అదేవిధంగా మీరు GPA ఎవరికో ఇచ్చి ఉంటారు కానీ అది చెప్పకుండా నాకు అమ్మేస్తారు. లిటిగేషను. మా పసుపు కుంకుమ మీద నేను కూతురికి ఇస్తాను, తర్వాత చనిపోతాము, పోయిన తర్వాత వాళ్ళ తమ్ముడు అన్నో లేదు అది ఆవిడది కాదు నాది అంటాడు. లిటిగేషను. ఇవన్నీ కూడా ఒక రిజిస్టర్లో ఎంటర్ అయ్యి ఉంటే ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరు టైటిల్ రిజిస్టర్ చేసేటప్పుడు అన్నీ వెరిఫై చేసుకుంటాడండి. 3 రిజిస్టర్లు ఒకసారి వెరిఫై చేసుకుని క్లియర్గా ఉంటే అప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తాడు. కాబట్టి ఇంకా డిస్ప్యూట్ అనేది భవిష్యత్తులో కూడా ఉండదండి. అది 3 కలిపి అది అంటారు. ఇకపోతే సివిల్ కోర్టు జ్యూరిస్డిక్షన్ ఉందా లేదా అనేది అగైన్ ఇది మనకు కావాలని చేసే దుష్ప్రచారం అండి. ఇప్పుడు ROR యాక్ట్లో 1B రిజిస్టర్ అనేది క్రూషియల్ అండి. అంటే ఇతను ఎంక్వైరీ కండక్ట్ చేసి ఆ భూమి ఎవరు దున్నుతున్నారు, ఎవరు హక్కుదారు అనేది నిర్ణయిస్తారండి. ఎవరు నిర్ణయించే తహసీల్దార్. దాన్నే 1B రిజిస్టర్ అంటారు. 1B రిజిస్టర్లో ఎవరి పేరు ఉంటుందో వాళ్ళకి మనం పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తున్నాం. అది కామన్, అంటే అది సేమ్ ఎంట్రీ తోటి.
ఈరోజు 1B రిజిస్టర్లో మీ పేరు బదులు నా పేరు రాశారనుకోండి, మీరు దాన్ని క్వశ్చన్ చేయొచ్చు. నా దగ్గర క్వశ్చన్ చేయొచ్చు, నా తర్వాత ఆర్డీఓ దగ్గర అప్పీల్ ఉంది. ఆర్డీఓ సెటిల్ చేయలేదనుకోండి, జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్కి వెళ్ళొచ్చు. ఈ ప్రాసెస్లో ఎక్కడా కూడా సివిల్ కోర్టు ఇంటర్ఫీర్ కావటానికి లేదండి. ఈరోజు కూడా ఎంట్రీ వరకు ఒక రిజిస్టర్లో తప్పు జరిగిందా రైట్ జరిగిందని నిర్ణయించడానికి ఒక అప్పీల్ మెకానిజం ఉంటుందండి. ఎవరు అపలైట్ అథారిటీ. అపలైట్ అథారిటీ ఒక ట్రిబ్యునల్ ఉండొచ్చు, దాంట్లో ఒక డిస్ట్రిక్ట్ జడ్జి ఉండొచ్చు, ఓకే, జాయింట్ కలెక్టర్ ఉండొచ్చు, 2-3 మెంబర్స్ ఉండొచ్చు. సో ట్రిబ్యునల్ కైండ్ ఆఫ్ అంతే ఉంటుందండి. వాళ్ళు అది దాంట్లో కూడా జ్యుడిషియల్ ఆఫీసర్ ఉంటాడు, అక్కడ ఛాలెంజ్ చేయొచ్చు. అక్కడ కూడా ఫెయిల్ అయితే హైకోర్టుకి మీరు రివిజన్ వెళ్ళొచ్చండి. సో వీటికి వెళ్ళకూడదు, హైకోర్టుకు ప్రధాన ఇది కరెక్ట్ కాదు. ముందు అసలు జాయింట్ కలెక్టరు ఆ ట్రిబ్యునల్ దగ్గర సెటిల్ చేసుకోవచ్చు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇది కేవలము ఆ రికార్డ్ మాత్రమే, అంటే ఆ ఎంట్రీ ఇన్ ద రికార్డు మాత్రమేనండి. మిగతా అన్ని డిస్ప్యూట్స్, అడ్వర్స్ పొజిషన్ ఉంటుంది, సక్సెషన్ ఉంటుంది, పార్టిషన్ ఉంటుంది. ఈ డిస్ప్యూట్స్ అన్నీ కూడా పాత పద్ధతిలో సివిల్ కోర్టు దగ్గరికి వెళ్తామండి. ధరణిలో తెలంగాణలో కూడా ఇదే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అప్పుడున్న సిఎస్ సోమేష్ కుమార్. బట్ అల్టిమేట్గా అది అధికార పార్టీకి ఎన్నికల్లో మైనస్ చేసింది. ఇక్కడ అది కాబోదా అట్లా? అసలు అయ్యే లాభాలు ఉన్నాయన్నారు, కానీ చూస్తే ధరణికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉద్యమం చేస్తే చాలా పెద్ద ఎత్తున రివోల్ట్ వచ్చింది పబ్లిక్లో. ధరణికి దీనికి అసలు సంబంధం లేదండి. ధరణి అనేది డిజిటలైజేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రికార్డ్. ఇప్పుడున్న రికార్డుని డిజిటలైజ్ చేశారు. ఓకే, దాంట్లో అక్కడ వాళ్ళు విఆర్ఓ వ్యవస్థ తీసేశారు. రిజిస్ట్రేషన్లు తహసీల్దార్ దగ్గర పెట్టారు. ఈ ధరణిలో చేంజెస్ ఎక్కడ పొరపాటు పడినా డిస్పోజల్ అని కలెక్టర్ దగ్గర పెట్టారు. కాంప్లికేట్ చేసే తల్లికి అక్కడ చాలా అనుమానాలు, కొన్ని పొరపాట్లు కూడా జరిగి ఉండొచ్చండి. ఇక్కడ అట్లా కాదండి. ఇక్కడ ఫిజికల్గా సర్వే చేసి మీ ఇంటికి వచ్చి, మీ ఊరికి వచ్చి, మీ భూమిని సర్వే చేసి తయారు చేస్తున్నటువంటి రికార్డులు పొరపాటు జరిగే అవకాశాలు లేదండి. ఉన్న పొరపాట్లు పోతాయి, అంటే ఉన్న పొరపాట్లు అని కరెక్ట్ అయిపోతాయి. ల్యాండ్స్ ప్రభుత్వం గుంజేసుకుంటుంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. జగన్ బొమ్మ దాని మీద ఎందుకు ముద్రించారు? ఇది పాస్ పుస్తకాల మీద కాదండి. ఇప్పుడు మాట్లాడటం అనేది లూజ్, అంటే అదే చదువుకున్నవాడు మాట్లాడు, చదువుకోనివాడు మాట్లాడు, రెండు కానివాడు మాత్రమే ఇటువంటివి మాట్లాడగలరు. అసలు ఎవడు భూమి అయినా ఎవరు ఎలా తీసుకుంటారండి? ప్రైవేటు భూమి గవర్నమెంట్ ఎక్వైర్ చేయాలన్నా చట్ట ప్రకారమే కదా, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఏదో ఉంటుంది కదా, దాని ప్రకారం నోటీసులు చాలా సంవత్సరాల తరబడి పడుతుంది, పేపర్లో పబ్లిష్ చేసి ఎక్వైర్ చేస్తారు. అటువంటిది సింపుల్గా మీ భూమి గవర్నమెంట్ ఎట్లా తీసుకుంటుందని, అంటే చెప్పేవాడు వెధవా అనుకుంటే దాన్ని ఎవడన్నా నమ్మినాడంటే ఇంక అంతకంటే ఇంకా పనికి మాలినవాడు. బ్యూరోక్రాట్స్ ట్వీట్ చేస్తున్నాను నేను. పివి రమేష్ మీతో కలిసి పనిచేశారు, మీ సహచరుడుగా సీఎంఓలో పనిచేశారు. ఆయన చేసి నిజమే, నాకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటున్నారు. అదే చూశారు కదా, మళ్ళీ ఆయన భూమి మీద కూడా తర్వాత తహసీల్దార్ ఎవరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అది డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ అది ఇది అని. అసలు నేను అంటుందంటే ఈ చట్టానికి నీ భూమి, ఇప్పుడు ఉన్నటువంటి నీ భూమి సర్వేకి, నీ పట్టదారు పాస్ పుస్తకం, నీ వారసత్వం, ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్స్కు సంబంధం లేదు. ఇందాక నేను చెప్తున్నాను కదా, టైటిల్ యాక్టర్ ఇంకా ఆపరేషనలైజ్ మనం చేయలేదు ఇంతవరకు. సో ఏది చేసినా సిస్టమేటిక్గా చేసి, నేను చెప్పాను అసలు ఈ చట్టం తీసుకురావటానికి 2 కారణాలు ప్రథమం. ఒకటి, సివిల్ లిటిగేషన్ పోవాలి, అంటే మనుషులకి మనకు ఉన్నటువంటి ప్రాపర్టీ, ఈ దేశంలో ఉన్న ఆస్తులకి మీద క్లారిటీ ఉండాలి, రికార్డు పక్కా, అంటే దాన్ని అందుకని గ్యారంటీడ్ అండి. సో దీనివల్ల ల్యాండ్ రిఫార్మ్స్ వస్తాయి తప్ప దీనివల్ల నష్టమే ఉండదు. మామూలు రిఫార్మ్స్ కాదండి, మీకున్నటువంటి ఆస్తికి ఒక గ్యారంటీ వస్తుందండి, ఒక భద్రత వస్తుంది. ల్యాండ్ టైటిల్ గ్యారంటీ, టైటిల్ యాక్ట్ పర్పస్, ఆబ్జెక్టే గ్యారంటీ కోసం అండి, మీకు పూర్తి గ్యారంటీ ఇవ్వటం కోసం తీసుకొస్తుంది. గ్యారంటీ ఎవరు ఉంటారండి? ప్రభుత్వం. ఇప్పుడు ఒక్కసారి టైటిల్ రిజిస్టర్లో మీ పేరు వచ్చిన తర్వాత దాని మీద ఎవరు ఛాలెంజ్ చేయాలన్నా నెంబర్ 1 రెస్పాండెంట్ మీకు ఆ టైటిల్ ఇచ్చిన ఆయన. ఈ రోజు వరకు అసలు మన టైటిల్స్ ఇవ్వలేదండి దేశంలో. ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఎప్పట్లో ఇంప్లిమెంట్ చేస్తారు దీన్ని? అంటే దీనికి అపాయింటెడ్ డే అదేం పెట్టలే కదా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఇంకే ప్రభుత్వం అధికారంలో వచ్చినా ముందు సర్వే పూర్తి చేయాలి కదండి. ఇప్పుడు 6,000 గ్రామాల సర్వే, ఇంకా 11,000 గ్రామాలు, 11,000 గ్రామాల సర్వే కావాలంటే ఎంత ఫాస్ట్గా చేసినా మనకి సంవత్సరంన్నర పడుతుందండి. ఈ లోపు మనం రూల్స్, రెగ్యులేషన్లు, చట్టానికి సంబంధించి అన్ని ఫ్రేమ్ చేసుకోవాలా. ఫ్రేమ్ చేసేసుకున్న తర్వాత మనం కోర్టుకి ఇది ఈ విధంగా చేసినాము, మీరు
దీంట్లో ఇంకేమైనా మీ సజెషన్స్ అబ్జెక్షన్స్ ఉన్నాయని హైకోర్టుకు చెప్తాము. వాళ్ళు అడిగారు కాబట్టి, అడిగిన తర్వాత వాళ్ళు కోర్టు సలహా ప్రకారం ఏమన్నా మైనర్ చేంజెస్ ఏమన్నా ఉంటే రూల్స్ రెగ్యులేషన్లో చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత అప్పుడు నోటిఫై చేసి అది కూడా ఒక్కసారి రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ చేయాలని నేను అనుకుంటున్నానండి. పైలట్ ప్రాజెక్ట్ ఒక జిల్లాలో లేకపోవచ్చు, బహుశా వాళ్ళు ఫేజ్డ్ మేనర్లో విలేజెస్ నోటిఫై చేస్తూ పోతారేమో. సర్వే అయినవి, ఇదిగో ఇది సర్వే పూర్తిగా అయిపోయింది, ఇదిగో దీనిలో మనం టైటిల్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం, మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి అని చెప్పి ఇప్పుడున్నటువంటి పాస్ పుస్తకాల వాళ్ళు నేరుగా టైటిల్ రిజిస్టర్లో ఎంటర్ అవుతారండి. పాస్ పుస్తకాలు ఇవ్వని వాళ్ళు దాంట్లో ఏమన్నా సెటిల్ చేయగలిగిన ఉంటే సెటిల్ చేస్తారు, లేకపోతే డిస్ప్యూట్ రిజిస్టర్లోకి ఎక్కడికో వెళ్తారు. ఆ కేసులు డిస్ప్యూట్ అయిపోయిన తర్వాత ఎక్కడ ఒక పర్టికులర్ కేసు డిస్ప్యూట్ సెటిల్ అయింది అనుకోండి, వాళ్ళు టైటిల్ లిస్ట్లోకి ఎంటర్ అవుతారు. ఎవరు ఒక బ్యూరోక్రాట్గా చెప్పండి, ప్రభుత్వ సలహా ఇదంతా ఓన్లీ పొలిటికల్ గేమేనా? అబ్సల్యూట్లీ అండి. ఎందుకంటే ఇటువంటి చట్టం కావాలి అనే 89 నుంచి మన్మోహన్ సింగ్ గారి ప్రయత్నం. మాకైతే బ్యూరోక్రాట్స్కి ఇది ఒక డ్రీమ్ అండి. అంటే ఇటువంటిది చేయగలిగేది ఈ దేశంలో అడ్మినిస్ట్రేషన్ అంత సింపుల్ అవుతుంది, కోర్టులు ఎంత సింపుల్ అయిపోతాయండి. ఇప్పుడు టైటిల్ లిస్టులో ఎంటర్ అయిన తర్వాత ఇంకా కోర్టులో కేసు ఉండదండి. అంటే కోర్టు ఏమంటుంది, ఆల్రెడీ సెటిల్ చేసినారు కదా, ఇప్పుడు మేమేం చేస్తాం పోండి అంటారు. ఓన్లీ అదర్ ఇష్యూస్ మాత్రమే వాళ్ళు ఎగ్జామిన్ చేయగలరు అనమాట. సో మొత్తం లైఫ్ ఈజీ అయిపోతుంది. కొనుక్కునే వాళ్ళు హ్యాపీగా నిశ్చింతగా నిద్రపోవచ్చండి. చాలా సంతోషం. అసలు ఇప్పుడు మన యజమానులు కూడా భూ యజమానులే కదండి, మన అర్బన్ యజమానులు కొనుగోలుదారులు ఇద్దరు. అర్బన్ ఏరియాలో ఈ రోజు వరకు అసలు మీకు ఏ కాగితం ఉందండి? ఓకే, మీ కాగితం లేదు కదా, ఓనర్షిప్. కానీ స్టాంప్ పేపర్ తీసుకుపోయి జిరాక్స్ పేపర్లు ఇస్తున్నారు అంటారు. అంటే ఆ స్టాంప్ పేపర్లు క్యాన్సిల్ చేసి దానికి ఈ టైటిల్ యాక్ట్కి అసలు సంబంధం లేదండి. అంటే ఎట్లా ప్రజల్ని మనం భయభ్రాంతుల్ని చేసి ఎలక్షన్లో ఓట్లు తెచ్చుకోవాలనే ఉద్దేశం తప్పితే, అది వీరు చెప్పేటటువంటి జిరాక్స్ కాపీల ఇష్యూ రిజిస్ట్రేషన్కి సంబంధించిందండి. రిజిస్ట్రేషన్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు మనం చేసేటువంటి సర్వేలు టైటిలింగ్ ఈజ్ డిఫరెంట్. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు రిఫార్మ్స్ చేస్తూ పోయిందండి. ఈ మధ్య ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అని పెట్టారు. అదేవిధంగా ఈ మధ్య స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రింట్ చేయమని చెప్పారు. అంటే ఎలక్ట్రానిక్ స్టాంపింగ్, ఈ స్టాంపింగ్ అంటాం, ఈ స్టాంపింగ్ చేయమని చెప్పారు. ఇవన్నీ రిఫార్మ్స్లో భాగం. ఈ స్టాంపింగ్ అనేది ఎందుకు వచ్చింది ఈ దేశంలో? తెలుగు స్కామ్ తెలుసు కదండి మనకు. ఆ యాదవ్ గారు మన రాష్ట్రంలో కూడా కృష్ణ యాదవ్ అదంతా గొడవ అయింది కదా. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిఫార్మ్స్లో భాగంగా స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ని ఈ స్టాంప్ పేపర్ల కంటే ఇంకా సెక్యూర్గా ఉండే పేపర్లు మీరు తయారు చేయండి అని చెప్పారండి. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ బ్రహ్మాండం ఏంటంటే మన ప్రామిసరీ నోటి కంటే ఇంకా 2 ఎక్కువ సెక్యూరిటీ ఫీచర్లు పెట్టి కాగితాలు తయారు చేశారు. ఓకే, వాటిని ఫస్ట్ మహారాష్ట్రలో ఇంప్లిమెంట్ చేశారు 2015లో. ఆ తరువాత స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్కి ఆ బాధ్యత ఇస్తూ ఇంకా 19 రాష్ట్రాలు చేశారండి. అంటే 20 రాష్ట్రాల్లో ఈరోజు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ పేపరే ప్రింట్ అవుతూ ఉందండి. అంటే ఎలక్ట్రానిక్ స్టాంపింగ్ జరిగినటువంటి పేపరే రిజిస్ట్రేషన్కి ఉపయోగిస్తున్నారు. కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగిపోయినాయి దేశంలో 2015 నుంచి ఇప్పటి వరకు. మన దగ్గర లేట్ అయిందండి. 2016లో నేను రెవెన్యూ సెక్రటరీగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ పైలట్ చేసామండి. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ పిలిపించి చేసాం. కానీ తర్వాత 17లో రిటైర్ అయిపోయాను. తర్వాత ఏమైందో నాకు తెలియదు. చంద్రబాబు ఇప్పుడు తగలబెడుతున్నారు కాగితాలు యాక్ట్ అదే అసలు ఏమి తగలబెడుతున్నారో నాకు తెలియదండి. అంటే బేసికల్గా ఒక పక్క టైటిల్ అంటే పాస్బుక్లు అంటారు, రెండో పక్క ఈ జిరాక్స్ అనేది నేను అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇది. సో దీన్ని ఇప్పుడు వాళ్ళు అంటే ట్రయల్ అండ్ ఎర్రర్స్ చేసుకుని మధ్యలో కొంత గ్యాప్ వచ్చినట్టుంది. నేను రిటైర్ అయిన తర్వాత ఎవరు పర్స్యూ చేయలేదు. మళ్ళీ ఈ మధ్య 2 సంవత్సరాల నుంచి పర్స్యూ చేసి దాన్ని ఒక దశకు తీసుకుని వచ్చి ఇప్పుడు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్కి బాధ్యత అప్పగించి ఈ స్టాంపింగ్ మొదలు పెట్టారండి. దానికోసం ట్రయల్గా ఒక 16 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనేమో మీరు ప్రతి ఒక్కళ్ళు ఒక 150, 130, 160 ఎన్నో ఈ మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరిగే డాక్యుమెంట్లు ఈ విధంగా ప్రింట్ చేయండి, దీంతో చూద్దాము ఏమైనా పొరపాట్లు ఉన్నాయా, సాఫ్ట్వేర్ బాగుందా అని చెప్పి ట్రయల్ చేస్తున్నారు. అంటే కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు. ఇటు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ని అటు మన ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ఈ ఫీచర్స్ అన్నీ దాంట్లో ఇన్కార్పొరేట్ చేసి కొత్త సాఫ్ట్వేర్ తీసుకుని వచ్చి వాళ్ళు ట్రయల్స్ చేసుకుంటున్నారండి. ఓకే, దాన్ని తీసుకుని వచ్చి ఆ టైటిల్ యాక్ట్కి ముడి పెడతాడు. అసలు టైటిల్ యాక్ట్కి దానికి సంబంధం ఏంటో తెలియదు. అది 20 రాష్ట్రాల్లో ఆల్రెడీ జరుగుతున్న పని. మనది 21వ రాష్ట్రం. ఓకే,
సెక్యూరిటీ ఫీచర్స్ ఇప్పుడు ఏదైతే వాళ్ళు ప్రింట్ చేస్తున్నారో ఆ పేపర్కి, అంటే ఎలక్ట్రానిక్ స్టాంపింగ్ పేపర్, దట్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ ద స్టాంప్ పేపర్ దట్ వీఆర్ యూజింగ్ అండి. దీనికంటే ఎక్కువ సెక్యూరిటీ ఫీచర్స్. సెకండ్, ఇప్పుడు ఈ స్టాంప్ పేపర్లతో ఫ్రాడ్లు చేయొచ్చండి. పాత పేపర్ తీసుకుని నేను 20 సంవత్సరాలు ఆడుకున్నాను, అది దీంట్లో క్వశ్చన్ లేదండి. ఎందుకంటే అప్పటికప్పుడు ప్రింట్ చేసేది కదా మెషిన్లో, సెక్యూరిటీ ఫీచర్స్ తోటి. అసలు బయట కాపీ కొనే ప్రసక్తి లేదు. ఇక్కడ జగన్ బొమ్మ ముద్రించకుంటే వేరే విధంగా ఉండదా? గవర్నమెంట్ సింబల్ జనరల్ గా ముద్రిస్తారు కదా, అట్లా కాకుండా ముఖ్యమంత్రి బొమ్మ ముద్రించడం రిజిస్ట్రేషన్ పేపర్లో ఇది ఎందుకు వస్తుందని నేను చెప్పిన ఇందాక జిరాక్స్ సమాధానం చెప్తున్నాను. దాంట్లో అసలు గవర్నమెంట్ పాస్ పుస్తకం మీద టైటిల్, పాస్ పుస్తకాల మీద ముఖ్యమంత్రి బొమ్మ అని అంటే అది రాజకీయ డెసిషన్. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది డెసిషను? పోయినసారి చంద్రబాబు గారు దాని మీద పెట్టుకున్నారు, లేకపోతే మోడీ గారు వ్యాక్సినేషన్ పేపర్ మీద పెట్టుకున్నారు, లేకపోతే ఒరిజినల్గా అంతకుముందు చూడండి పాత పాస్ పుస్తకాల మీద గాంధీ గారు, నెహ్రూ గారి బొమ్మలు ఉండేవి. ఈ రాజకీయ నాయకులు బొమ్మలు ప్రింట్ చేయటం అనేది మనకు కొత్త కాదు. చాలా వాటిలో చాలా రకాలుగా ఉపయోగిస్తున్నారు. సరే, దాన్ని మీరు బహుశా కొత్తగా ముఖ్యమంత్రి అయితే ఆ తర్వాత మీ బొమ్మ వేయించుకుంటారేమో, ఈ బొమ్మ తీపించాయి, వేరే విషయాలండి. బట్ ఎక్కడో బొమ్మ ఏదో కొట్టారు అని చెప్పి లోపల ఉన్నది మనకు సంబంధించినటువంటి ఒక వ్యాలిడ్ టైటిల్, అంటే హోల్సమ్ రైట్స్ ఇచ్చేటటువంటి ఒక హక్కు చట్టం కింద టైటిల్ ఇవ్వటము అనేది ఈ రోజు వరకు దేశంలో జరగలేదండి. ఫస్ట్ టైం రివల్యూషన్ ఇట్స్ ఎ డ్రీమ్ అండి. మనము కూడా 90 దేశాలు పక్కన చేరిపోతున్నాము. దాంతో ఏంటంటే ఒకసారి టైటిల్ వచ్చిందంటే ఇంకా అసలు మనకి ఏం అక్కర్లా. టైటిల్ వచ్చిన తర్వాత మీరు తర్వాత రిజిస్ట్రేషన్ చేయించి అమ్మాలే అనుకున్నారు, లేదా కొనాలి అనుకుంటున్నారు, అసలు మీకు ఇంకే డాక్యుమెంట్లు అక్కర్లేదండి. దిస్ ఈజ్ ఎనఫ్. టైటిల్ లిస్ట్లో మీ ఎంట్రీ, ఆ ఓనర్షిప్ సర్టిఫికేట్ ఏది ఇస్తారో అది సరిపోతుంది. అది ఇప్పుడు అర్బన్ ఏరియాలో మనకి ఈ కాగితం తప్పితే ఏం లేదు. ఈ కాగితం ఏమన్నా నేను ఇందాక చెప్పాను కదా, టైటిల్ కాదు, వ్యాలిడ్ లేదు. మనకు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఎవరి హౌస్ హోల్డర్ ఈజ్ గోయింగ్ టు గెట్ ఏ ఓనర్షిప్ సర్టిఫికేట్ అండి, అలాంగ్ విత్ పక్కా మెజర్మెంట్స్. సో వాట్ వీఆర్ గివింగ్ ఈజ్ అన్ అబ్సల్యూట్ సేఫ్టీ, కంప్లీట్ గ్యారంటీ విత్ కాంపెన్సేషన్ ఫెసిలిటీస్ ఇన్ ఫ్యూచర్ అండి. ఇట్ ఈస్ ఎ రివల్యూషనరీ థింగ్. దీన్నే బదనాం చేయాలి ఎలక్షన్లు ఓట్ల కోసం అంటే ఇక అది ఒక నీచమైనటువంటి ఆలోచన అండి. అదే నేను ఐ విష్ అంటే పీపుల్ తెలుసుకోకుండా ఉండరు అనుకుంటాను డెఫినెట్గా. బట్ ఇవన్నీ కూడా మన కర్మ సిద్ధాంతంలో పాపపు కర్మలు. కర్మలకి డెఫినెట్గా చెడు ఫలితమే వస్తుంది, మంచి కర్మలు చేస్తే మంచి ఫలితం వస్తుంది. మొత్తానికి ఇది పొలిటికల్ బ్లేమ్ గేమ్ మాత్రమే. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రకారం నిజానికి చాలా క్లియర్ టైటిల్ వస్తుంది. డిస్ప్యూట్స్, భూ వివాదాలన్నీ కూడా పరిష్కారం చేయడమే ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం. తెలుగుదేశం పార్టీ దీన్ని అసెంబ్లీలో పూర్తిగా సమర్థించి ఇప్పుడు ఎన్నికల సమయంలో మాత్రం దీన్ని వినియోగించుకుంటుందని అజయ్ కల్లం చెప్తున్నారు. సో మొత్తానికి ఎన్నికల్లో ఒక ప్రధాన అంశం అయితే అయింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని తెలుగుదేశం పార్టీ అంటుంటే కాదు, ఇది క్లియర్గా ఈ చట్టం ఇంప్లిమెంట్ చేసేందుకు కూడా ఇంకా 1.5 years సమయం పడుతుంది. ఇప్పటివరకు 6,000 గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తయింది, ఇంకా 11,000 గ్రామాల్లో కంప్లీట్ కావాలి. కేవలం పొలిటికల్గా ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ప్రతిపక్షం ఈ విధంగా చేస్తుందని అధికార పార్టీ అంటుంది. మరి రాబోయే ఎన్నికల్లో ఈ అంశం ఏ విధంగా ప్రభావం చూపుతుందని అయితే ఖచ్చితంగా చూడాల్సి ఉంది. ఇది అజయ్ కల్లం గారితో ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి స్పెషల్ ఇంటర్వ్యూ.